హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వృషభ రాశి వారికి 2025 అక్టోబర్ నెల రాశి ఫలితాలు గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా వస్తూ ఉంటుంది. నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ కన్సల్టేషన్కి ఫీజు ఉంటుంది. ఆఫ్టర్ పేమెంట్ మీ యొక్క జాతకాన్ని మొత్తం అనలైజ్ చేసి మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వబడుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవారు నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వృషభ రాశి వారికి గోచార ఫలితం ఎలా ఉందనేది తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ముఖ్యంగా మీ యొక్క ద్వితీయ స్థానంలో గురుడు అక్టోబర్ 19 వరకు ఉంటాడు. ఆ తర్వాత అతిసార గోచార కారణంగా గురువు మీ యొక్క తృతీయ స్థానానికి గోచరించి ఉచ్చ స్థితిని పొందుతాడు. ఇది మీకు కొంతవరకు శుభ ఫలితాలని ఇస్తుంది. సహోదరుల వల్ల మీకు శుభ ఫలితాలు రావటము, చిన్న చిన్న ట్రావెల్స్ మీరు చేయడానికి అవకాశం ఉంది. మీ యొక్క నెట్వర్క్ అనేది అభివృద్ధి చెందుతుంది. కొత్త పరిచయాలు వచ్చేందుకు అవకాశం ఉంది. అలానే మీ యొక్క ధైర్యం కూడా అభివృద్ధి అవుతుంది. అయితే కుటుంబ విషయానికి వచ్చినప్పుడు కొంచెం నిదానంగా ఉండటం మంచిది. కోపం అనేది ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంది. కుజగ్రహ ప్రభావం కారణంగా మీకు షష్టమ స్థానంలో కుజుడు ఆరోగ్య విషయం మీద కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. కుజుడు మీకు అక్టోబర్ 28వ రోజు మీ యొక్క సప్తమ స్థానానికి గోచరిస్తాడు. కాబట్టి ఆ ఫలితం అనేది ఇప్పటి నుంచి మీకు కొంచెంగా రావడం జరుగుతుంది. కాబట్టి రిలేషన్షిప్ విషయాల్లో, ముఖ్యంగా హస్బెండ్ అండ్ వైఫ్ విషయాల్లో కొంచెం నిదానంగా ఉండటం మంచిది. ప్రతి ఒక్క విషయము మీరు పాయింట్అవుట్ చేయడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఎక్కువగా పట్టించుకోవటం వల్ల ఆర్గ్యుమెంట్ రావటం లాంటివి జరగవచ్చు. కొంచెం ఉష్ణోగ్రత అంటే శరీరం యొక్క టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దట్ మీకు కోపం కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి మీరు కొంచెం నిదానంగా ఉండటం, పుణ్యక్షేత్ర దర్శనము, ఇంటి పక్కన ఉండే చిన్న చిన్న టెంపుల్స్కి వెళ్ళి రావటం అనేది మంచిది. కొంచెం శాంతంగా ఉండేందుకు అభ్యాసం చేయండి. ఇప్పుడు మీకు శుక్రుడు కూడా నీచ స్థితిలో ఉంటాడు. అంటే అక్టోబర్ నెల 9వ రోజు నీచ స్థితికి పోతాడు. ప్రస్తుతం అయితే కేతువుతో కంజంక్షన్ చతురస్థానంలో ఉన్నాడు. కాబట్టి కొంచెం టయర్డ్గా, నీరసంగా, అలానే వచ్చేసి మీ యొక్క ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లోగా ఉండటం, డిమోటివేట్ అవ్వటము లాంటివి జరగవచ్చు. ఎందుకంటే మీ యొక్క రాశినాథుడే నీచ స్థితిలో ఉండటము, అలానే కేతువుతో ప్రస్తుతం కలిసి ఉండటం వల్ల మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేది చాలా తగ్గిపోతుంది. కాబట్టి మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకోవటం అలవాటు చేసుకోండి. సో మనల్ని ఎవరు పట్టించుకోవడం లేదే, మనకి ప్రోత్సాహం ఇవ్వడం లేదే అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకు మీరుగానే ప్రోత్సహించుకోండి. అది మీకు చాలా వరకు శుభ ఫలితాలను ఇస్తుంది. సో ఈ నెల అనేది మీకు మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి కుటుంబ జీవితం, ఫ్యామిలీ విషయానికి వచ్చినప్పుడు. కానీ మీ యొక్క వృత్తి ఉద్యోగానికి చూసినట్టయితే మీ యొక్క జాబ్, కెరియర్, బిజినెస్ వీటన్నిటికీ చాలా ఎక్సలెన్స్గా ఉంది. ఎందుకంటే శనిశ్చరుడు మీకు లాభస్థానంలో ఉన్నాడు, మీ యొక్క రాజ్య యోగాధిపతి. సో రాజయోగాధిపతి అయిన శనిశ్చరుడు వక్రించినప్పటికీ ఈ సమస్య లేదు. మీ యొక్క కెరియర్లో ఏదైనా కొత్త మార్పు మీరు తీసుకొని రావాలని మీరు ప్రయత్నిస్తే మీరు ధారాళంగా కొత్త మార్పుని తీసుకొని రావచ్చు. మంచిగా ఉంది, సమస్య లేదు. రాహు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి, అలానే ఎక్కువగా ట్రావెల్ చేసే వారికి చాలా వరకు బెనిఫిషియల్గా ఉంటుంది. సో ట్రావెల్ చేయడం వల్ల కొంచెం లాభదాయకంగా ఉంటుంది. ఇప్పుడు కేతు మీకు చతురస్థానంలో ఉన్నాడు. కుజగ్రహ ప్రభావం కారణంగా ఆరోగ్య విషయం మీద కొంచెం శ్రద్ధ తీసుకోవటం మంచిది. ఆహార నియమాలు పాటించడం మంచిది. మంచి చిన్న చిన్న డైట్స్ మీరు తీసుకోవాలి. అలానే మీరు వచ్చేసి ఎక్కడికి పోయినా నాకు హెల్త్ సమస్యలు తీరడం లేదని మీరు అనుకుంటే, ఈసారి మీకు గురుగ్రహ ప్రభావము, మిగతా గ్రహాల యొక్క అనుకూలత వల్ల మీకు మెడిసిన్స్ రిలేటెడ్గా మంచి గైడెన్స్, మంచి డాక్టర్ మీకు లభిస్తారు. మంచి డాక్టర్ దగ్గర మీరు అప్రోచ్ అవుతారు. సో హెల్త్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నా కూడా అది క్యూర్ అవడానికి అవకాశం ఉంది. సో ఇవంతా మనం పరిశీలించి చూసినప్పుడు ఇదంతా గోచార ఫలితము. మీ యొక్క జన్మ జాతకంలోని గ్రహస్థితుల యొక్క ప్రభావము, అలానే దశాభుక్తులు, ఇంకా చాలా ఎన్నో విషయాలు ఉన్నాయి. దశాంశం, షోడశాంశం, నవాంశం అంటూ ఎన్నో అంశాలు జాతకంలోను, ఇంకా గ్రహస్థితుల యొక్క స్థితిగతులు, ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నమాట. వాటన్నిటిని మనం పరిశీలిస్తే ఇంకా బాగా మంచిగా మీకు ప్రెడిక్షన్ చెప్పవచ్చు. ఇప్పుడు చెప్తున్న ఫలితాలు అనేది మీకు కొంతవరకు మ్యాచ్ అవుతుంది. అది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనేది మీ యొక్క జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదన్నమాట, మీకు ఈ నెల అనేది మంచిగానే ఉంది. మిశ్రమమైన ఫలితాలు. వృత్తి ఉద్యోగానికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. ఆరోగ్య విషయానికి మాత్రం కొంచెం మీరు బాగా మంచిగా చూసుకోవాలి. ఎడ్యుకేషన్లో ఉన్న వారికి చాలా మంచిగా ఉంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. డిమోటివేట్ అవ్వకుండా ఉండటం మంచిదన్నమాట. సో ముందు చెప్పినట్టు జాగ్రత్తలు మీరు పాటించుకోవటం మంచిది. సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.